Let me appeal to the House. Let me appeal to the House. I'll allow him. He'll give me the mic, please. He will give you the mic. Let me appeal to the House. Even for you to speak also, House has to be in the order. Adhyaksha, please let me appeal. Adhyaksha, Harish Raవు దయచేసి కూర్చోండి. అధ్యక్ష, రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ పైన ఉన్న సమస్య పైన 10 సంవత్సరాలు వాళ్ళు విధ్వంసం చేసిన విద్యుత్ శక్తి పైన ఈరోజు వాస్తవ పరిస్థితులు సభలో పెట్టి కొంచెం వాటి మీద సీనియర్ సభ్యులంతా సలహాలు సూచనలు ఇస్తే దాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించుకుందాం అనేటువంటి ఆలోచనతో శ్వేతపత్రం పెట్టాం. పెద్దలు అక్బరుద్దీన్ గారు, మిత్రులు అక్బరుద్దీన్ గారు ఒక్క నిమిషం, మిత్రులు అక్బరుద్దీన్ గారు చాలా సీనియర్ శాసనసభ్యులు. నేను వారు అక్కడ కూర్చొని చాలాసార్లు దాదాపు 10 సంవత్సరాలు ఉన్నాం అనుకుంటాడు. వారికి సబ్జెక్టు మీద అవగాహన ఉంది, సభకు సంబంధించిన నియమ నిబంధనల మీద కూడా అవగాహన ఉంది, అన్ని విషయాల మీద అవగాహన ఉంది. దయచేసి నేను వారికి ఏం చెప్తా ఉన్నానంటే, సరే సభలో మొట్టమొదటిసారి వచ్చిన సభ్యులందరికీ సభా నిబంధనలు నియమాలన్నీ తెలియాలని ఎక్కడా లేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక్కోసారి కరెక్ట్గా మాట్లాడతారు, ఒక్కోసారి వారి ఆలోచనలు ఏదొస్తే అది మాట్లాడతారు. పెద్ద మనసుతో సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మనం వాళ్ళని అర్థం చేసుకొని అట్లా కాదు ఇట్లా మాట్లాడాలి అని వాళ్ళకి నేర్పాల్సింది పోయి, ఒక్క నిమిషం, నేర్పాల్సింది పోయి ఒక్క నిమిషం ఇస్తామండి, ట్రైనింగ్ కూడా ఇస్తాం, అది కూడా ఇస్తాం, డెఫినెట్గా ఇస్తాం. బాధ్యత మన అందరిది సీనియర్ శాసనసభ్యులు అందరిది కూడా చెప్పాల్సింది పోయి, సరే ఉండదు ఒకటేసారి సరే వారు అకల్మందా అకల్లేదా అని మాట్లాడటం అనేది నాకుగా నేను మాత్రం అది సభకి శోభిస్తుందని నేను అనుకోవట్లేదు. అట్లాగే మిగతా అంశాలు కూడా కులాల సంబంధం మతాల గురించి అవసరం లేదు, నేను మిగతా విషయాల గురించి కూడా చెప్తా ఉన్నాను. మీరు చెప్పండి, మరి ఏమడిగారంటే మీరు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలు, విద్యుత్ శక్తికి సంబంధించిన సమస్యలు సభలో మాట్లాడుతూ చెప్పారు చాలా విషయాలు. తప్పనిసరిగా అక్బర్ సాబ్ నేను ఏం చెప్తున్నా, అక్బర్ సాబ్ నేనేం చెప్తున్నాను కూడా మీరు వెనకుండా మాట్లాడుతున్నారు. నేనేం చెప్తా ఉన్నాను समझारू सर, आप प्लीज वार చెప్తా भाई साहब प्लीज अरे दिस इज नॉट फेयर, नॉट करेक्ट, ये नॉट करेक्ट. आई एम सॉरी अकबर भाई, दिस इज नॉट करेक्ट. नो आई एम सॉरी, ये नॉट करेक्ट, ये इज नॉट द वे ऑफ टॉकिंग इन द हाउस. नो वे. कम ऑन अकबर भाई, you are a learned member of the house, you can't speak like this, you can't behave like this also. Come on. No, I'm sorry to say, please sit down, please take the chair. My request is, whatever you are making a request, yes, as a responsible government we will definitely call for a meeting. Whatever you are asking, we will try to sort it out, solve them. అంతేగాని మేము అది అడిగాము ఇది అడిగాము చేయలేదని అంటే ఇందులో పెట్టలేదంటే మాకు తెలిసిన సమాచారం అంతా అందులో పెట్టాము. ఇంకేదైనా సమాచారం ఉంటే మీరు చెప్పండి, అది కూడా అరే ఉండండి సార్. అక్బర్ సాబ్ నేనే అట్లాగే లీడర్ ఆఫ్ ది హౌస్ అక్బర్ సాబ్ కూడా తెలుసు. ఒక్క నిమిషం, అక్బర్ గారికి కూడా తెలుసు, సభలో సభానాయకులు లేచి మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు సభలో ఉన్నటువంటి ఎవరైనా సరే కూర్చొని మైక్ ఇస్తారు. వారు మాట్లాడిన తర్వాత వారు చెప్పింది ఏదైనా ఉంటే మిగతా విని వారు కూడా చెప్తారు. మాట్లాడే సభానాయకుడిని కూడా సరే మీకు భాష ఉందనో లేకపోతే విజ్ఞానం ఉందనో మీరు అడ్డగోలుగా సభానాయకుడి గురించి కూడా కామెంట్ చేయటం అనేది సభకి మంచిది కాదు అధ్యక్ష. ఇట్స్ నాట్ కరెక్ట్. విత్ ఆల్ మై రెస్పెక్ట్స్ టు యూ, ప్లీజ్ అది ఎవరిని కూడా అవమానించుకోవటం కరెక్ట్ కాదు. అవమానించుకోవటం
అవమానించుకోవటం కరెక్ట్ కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అరే కమాన్, వెదర్ మైక్ ఈస్ దేర్, మైక్ ఈస్ నాట్ దేర్, నో రన్నింగ్ కామెంటరీ ఆల్సో టేక్స్ ఇంటూ కన్సిడరేషన్. మీకు కూడా తెలుసు, రన్నింగ్ కామెంటరీని కూడా మనం తీసుకుంటాం, రన్నింగ్ కామెంటరీని కూడా కన్సిడర్ చేస్తాం. చాలా సందర్భాల్లో రన్నింగ్ కామెంటరీ చేసినటువంటి సందర్భాన్ని కూడా సభలో ఖండించాం. ఈ విషయాలు మర్చిపోవద్దు. మీరు సీనియర్ శాసనసభ్యులే, కానీ ఒక్క నిమిషం ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్ మీదకి వెళ్దాం. ఈ అంశాల గురించి వారు మాట్లాడవాలండి ఇస్తారు, వారు మాట్లాడవాలండి. అక్బరుద్దీన్ గారికి మైక్, అక్బరుద్దీన్ గారు ఫైన్, వారు ఏం సబ్జెక్టు సంబంధించి ఈ శ్వేతపత్రానికి సంబంధించి ఏమేమి చెప్పాలనుకుంటున్నారో చెప్పాలండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ సభ నడవటానికి, నిబంధనలతో నడవటానికి ప్రతి సభ్యుడు బాధ్యత ఇది అధ్యక్ష. ఇదేదో ఒక్క సభానాయకుడితో సభాపతితో ఒక్కరిదే కాదు, సభలో ఉన్న వాళ్ళందరూ బాధ్యత. దయచేసి అందరూ కూడా సభ నడవటానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా చెప్తూ మాట్లాడవలసి. Akbar sir. Sir, 1 minute, sir. So, Honorable Speaker, sir, I hope that my mic would be not snatched away again, sir. Sir, Honorable Leader of the House and Honorable Chief Minister Saab has said that MIM was with N.T. Rama Rao, MIM was with Chandrababu Naidu. Sir, that's what I'm saying, sir. Sir, we have been only for the sake of upliftment of the state. We have always played a role of constructive opposition, sir. And we will continue to play that, sir. और हम हमारे मसाइल के लिए जिद्दोजहद करें. अगर नाडेनला भास्कर राव साहब की बात कर रहे हैं तो उस वक्त हमने मुसलमानों के लिए आर्टिकल 30A के तहत एक मेडिकल और एक इंजीनियरिंग कॉलेज हिंदुस्तान में सबसे पहले आर्टिकल 31A के तहत लिया हमने. मैं ये क्लैरिफाई करना चाहता हूं कि इस वजह से कि मुसलमान तालीम में पसमानदा थे, और उसके बाद में रेवंत रेड्डी साहब ने कहा कि एक मुसलमान को हराने के लिए जुबली हिल्स गए, इससे पहले नहीं लड़े थे. सर, I would like to, through you, tell the Honorable Chief Minister Saab that he is now an MLA. In last parliament, he contested for Malkajgiri. So if he doesn't contest this time, so if he again goes to Malkajgiri after next 5 years, तो shall I stand and say कि आप जब नहीं गए थे अब क्यों गए बोल के? ये कैसी बात है साहब ये? और सर एवरी देखिए साहब, सर जमहूरियत का कोई ठेकेदार नहीं है, जमहूरियत सबकी है, और जमहूरियत में हमको इलेक्शन लड़ने का इख्तियार है. और बार बार आप हमको बीजेपी की बी टीम बोल के पुकारते रहे. हम बीजेपी की बी टीम नहीं है सर. हम मर जाएंगे, जंगलों का रुख कर लेंगे, ये सांपों और बिच्छुओं को इन हथेली पे दूध पिला लेंगे, जंगलों का रुख कर लेंगे, मगर कभी बाबरी मस्जिद को शहीद करने वाले और मुसलमानों के खून से होली खेलने वालों के करीब नहीं जाएंगे. हम मर जाएंगे, मगर कभी बीजेपी के साथ जाने वालों में से नहीं है. और हम सिर्फ मुसलमानों के हक के लिए लड़ते हैं. चीफ मिनिस्टर साहब ने कहा कि किसी दिन बहस कर लेंगे, मजलिस कहां गई? चलिए मैं चैलेंज को कबूल करता हूं और आपको चैलेंज देता हूं, आज ही बहस कर लेंगे. मजलिस कहां गई, किधर गई, किसके साथ रही? कबूल है तो आ जाओ, आज उस पर बहस कर लेंगे, हम तैयार हैं. ये बातें सर कि आप वहां क्यों गए, यहां क्यों गए, इधर क्यों लड़े? अरे हमको इख्तियार है लड़ने का, हम लड़ेंगे सर. हम लड़ सकते हैं जहां भी हमारे को लड़ना. अकबर भाई ये चैलेंज करने का. हेलो अकबर साहब, नहीं माइक दे रहा हूँ. आप जाइए, माइक दे रहा हूँ. बिल्कुल माइक प्लीज कम.
प्लीज कम, माइक दे रहा हूं, आप जाइए। प्लीज कम। ये क्या चैलेंज है? ये क्या चैलेंज है अकबर भाई? चैलेंज क्या है? ये क्या चैलेंज है? प्लीज सिट डाउन। प्लीज अरे यार, दे रहा हूं, जाओ, दे रहा हूं, प्लीज प्लीज कम, प्लीज कम, प्लीज कम। आपको दे रहा हूं मैं, माइक दे रहा हूं, माइक दे रहा हूं, माइक दे रहा हूं। नहीं, आप जो बात कर रहे हो करेक्ट आप नहीं जाइए। है। चैलेंज क्या है भाई? जाइए, सीट के ऊपर जाइए। चैलेंज क्या है? क्या चैलेंज है? हेलमेट है तो नहीं दे तू मैं। चैलेंज क्या है भाई? ये गलत है मैं चैलेंज दे रहा हूं करना। साहब, यार अकबर साहब को दे नो नो नो, लेट्स नॉट करेक्ट। अब बैठिए। अकबर साहब को दे रहा हूं मैं, आप जाइए। दे रहा हूं। विल में आप रहे तो मैं नहीं दे सकता हूं, आप जाइए। अकबर साहब, अकबर साहब, अरे बैठो। మిత్రులు అక్బరుద్దీన్ గారు మాట్లాడటానికి మళ్ళీ మైక్ ఇచ్చారు అధ్యక్ష. మీరు సబ్జెక్టుకు సంబంధించి విద్యాశక్తికి సంబంధించి మాట్లాడాలి కానీ సభానాయకుడిని పట్టుకొని ఇందాక కూడా అదే మాట్లాడారు. వాట్ ఏ మెచ్యూర్ టాక్, వాట్ ఏ మెచ్యూర్ టాక్. అరే మీరు సభలో ఎంత సీనియర్ సభ్యులే ఉండి సభానాయకుడిని పట్టుకొని చాలా సర్కాస్టిక్గా నవ్వుకుంటూ వాట్ ఏ ఇమెచ్యూర్ టాక్ అంటే వాట్ డస్ దట్ మీన్ అధ్యక్ష? ఇమెచ్యూర్ టాక్ అయిపోయింది. ఇప్పుడేం ఛాలెంజ్ ఏంది ఇది? ఇదేమన్నా గోడన కుస్తీ బయట అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. మీరు సభలో మీరు సభలో సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మీకు ఇంకా ఏమన్నా 2 నిమిషాలు ఎక్కువ కావాలంటే మాట్లాడండి, లేదా ఓల్డ్ సిటీ సమస్యల గురించి మాట్లాడండి, లేదా ముస్లిం మైనార్టీ సమస్యల గురించి మాట్లాడండి. అంతేగాని మీరు ఛాలెంజ్ చేస్తాం, ఇమ్మెచ్యూర్ టాక్, ఏ ఊరు సభ్యులు మాట్లాడినా వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? మీలానే అందరు సభ్యులు వచ్చారు, అందరు గెలిచే వచ్చారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము చాలా గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాం. దయచేసి సభానాయకుడిని ఆ రకంగా కించబడిచేటట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కానే కాదు. వారు ఈ హ్యాస్ టు సెట్ రైట్. తర్వాత మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడిస్తే ఎంత మాట్లాడతారో చెప్పండి, అంతేగాని థ్యాంక్ యూ. अकबर साहब देव नहीं, धमकी नहीं दे रहा हूं, नहीं दे रहा हूं, नहीं दे रहा हूं। अकबर साहब, अकबर साहब, अकबर साहब, ऑनरेबल सर, ऑनरेबल स्पीकर सर, सब्जेक्ट का ऊपर बात करिए। नो सर, आई हैव टू गिव अ क्लैरिफिकेशन सर. Sir, it's a very big allegation which he said कि we didn't allow Azharuddin to win. Sir, मैं भी ये बोलना चाह रहा हूं, there is an history. बाबा साहब अंबेडकर एक दलित थे और उस बाबा साहब अंबेडकर दलित को नहीं जीतने कौन दिए? कौन? सर ये बोलो सर, कौन?